సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు, దేవసేన, వల్లి. వీరి కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దేవసేన ఇంద్రుడి కూతురు. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో సుబ్రహ్మణ్యస్వామి దేవతలకు నాయకత్వం వహించి రాక్షసులను సంహరించాడు. అతని పరాక్రమానికి మెచ్చిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను ఇచ్చి మార్గశిర శుద్ధ షష్ఠినాడు వివాహం జరిపించాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠిని ఆయన కళ్యాణం జరిగిన రోజుగా కూడా జరుపుకుంటారు. వల్లి కథ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆమె విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల కుమార్తె అని కొన్ని పురాణాలు చెబుతాయి. వల్లి పూర్వజన్మలో దేవసేన చెల్లెలు అని, ఇద్దరూ సుబ్రహ్మణ్యుణ్ణి వివాహం చేసుకోవడానికి తపస్సు చేశారని అంటారు. తరువాతి జన్మలో వల్లి ఒక గిరిజన తెగకు చెందిన నంబిరాజన్ అనే రాజుకు దొరుకుతుంది. అప్పటినుంచి ఆమె ఆ తెగలో యువరాణిగా పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వల్లి గురించి తెలుసుకుని ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వల్లి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో స్వామి ఆమెను రకరకాల రూపాల్లో పరీక్షించి చివరకు ఆమె ప్రేమను పొందుతారు. ఒక సందర్భంలో స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వల్లిని తనతో పెళ్లికి ఒప్పిస్తారు. వారిద్దరికీ పెళ్లి జరిగిన తరువాత వల్లి కూడా స్వామి భార్యగా గౌరవించబడుతుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు ఉంటారు. దేవలోకం నుంచి వచ్చిన దేవసేన మరియు భూలోకానికి చెందిన వల్లి. అందుకే ఆయనను శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. ఈ రెండు కథలు కూడా ప్రేమ, భక్తి మరియు పరాక్రమానికి ప్రతీకగా నిలుస్తాయి.